పేదరిక నిర్మూలన అనేది సామాజిక బాధ్యత. రావణుడికి 10 తలలున్నట్టుగా పేదరికానికి గూడా చాలా తలలున్నాయి. పేదరికాన్ని ఏ రూపంలో సాధ్యమైతే ఆ రూపంలో దాన్ని అణిచివేయాలి. గొయ్యి తీసి గొయ్యి బొందలో పెట్టడం గాదు. ప్రొక్లైనర్‌లో జేసీలు పెట్టి తవ్వి దాన్ని 20 అడుగుల లోతు బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే భారతదేశంలో రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు. రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఐసీడీఎస్‌ల ద్వారా అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి 6 ఏళ్ల వరకు ఫుడ్డు, మాతాశిశు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వెటర్నరీ హాస్పిటల్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని స్కీమ్స్ పెడతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ పెడతా ఉన్నారు. సో వీ డిమాండ్ వైద్యానికి సంబంధించి ప్రధానమైన డిమాండ్‌గా కనిపిస్తా ఉంది. 100కి ఇయాల 50 నుంచి రూ. 70 అట్లా చెప్పాల్సి వస్తే రూ. 90 దాకా వైద్య రంగాల మీద ఇయాల ప్రజలు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో అందుకోసం సోదరులారా, సోదరీమణులారా, నేను ఇంకేం చెప్పదలుచుకున్నానంటే, పేదరిక నిర్మూలన అనేది సామాజిక బాధ్యతే కాదు, ప్రజలందరి బాధ్యత. దాంతోని పాటు సోమరిపోతుల్ని తయారు చేయకుండా, ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న భారతదేశంలో 2 కోట్ల ఉద్యోగాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలున్నాయి. వీటిని భర్తీ చేయడంతో పాటుగా అవసరం ఉంటే, అవకాశం ఉంటే నిరుద్యోగ వృత్తినిచ్చే కార్యక్రమం చేయాలి. దాంతో పాటుగా స్వయం ఉపాధి రుణాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టి ప్రజల్ని ఉత్పత్తి రంగం వైపు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది వ్యవసాయ రంగమా, పారిశ్రామిక రంగమా, ఇంకొక రంగమా, ఆ విధంగా పేదరిక నిర్మూలన జరిగిద్ది తప్పితే, రేషన్ కార్డు బియ్యం ఇస్తున్నామంటే వాళ్ళేమో కేజీ రూ. 33 పెట్టి, రూ. 32 పెట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక రూ. 5 దాకా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. 32.5 సుమారుగా కేజీ బియ్యం రూ. 37, ఇక్కడ రూపాయికో రూ. 2 ఇస్తూ ఉంటే జనం రూ. 15 అమ్ముకుంటా ఉన్నారు. అక్కడికెక్కడొక వీళ్ళు తెలియకల్లోళ్ళు అయినట్టుగా రూ. 37 కేజీ బియ్యాన్ని వీళ్ళు రూ. 15 అమ్ముకొని వీళ్ళు తెలియకల్లోళ్ళుగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో అందుకోసం ఇట్లాంటి విధి విధానాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం రూ. 36, రూ. 37, 35 నుంచి రూ. 37 ఖర్చు చేస్తూ ఉంది ఒక్కొక్క కేజీ మీద. వీళ్ళు రేషన్ బియ్యం ఇచ్చి ఇంటెన్షన్ వేరు కదా పేదరిక నిర్మూలనకు సంబంధించి కార్యక్రమం అది. ఇవాళ రేషన్ కార్డులను మేము చెప్తా ఉన్నాం. రేషన్ కార్డులకు సంబంధించి పాన్ కార్డు, ఆధార్ కార్డులకు లింకప్ చేయమని చెప్తా ఉన్నాం. మీరు ₹1 ఆదాయం, ₹1 ఇన్కమ్ ఉన్నోళ్ళు కూడా రేషన్ కార్డు చేయండి. కోటి పైన 5 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు ఉన్నోళ్ళు, అమెరికాలో సంవత్సరానికి 2 కోట్లు, 4 కోట్లు ఇన్కమ్ ఉన్నోళ్ళను కూడా ఇక్కడ భారతదేశంలో రేషన్ కార్డులు పెట్టి వాళ్ళ పేర్లు పెట్టి రేషన్ ఇప్పిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి విధి విధానాలు దేశాన్ని ఎడితీసుకుపోతాయి. అసలు పేదలెవరు, ధనికులెవరు, పేదలకు అందాల్సిన పథకాలు అందుతున్నాయా లేదా అనేది ఇవాళ మనకి ప్రశ్నార్థకంగా ఉన్నదనేది ఇవాళ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రభుత్వ పరంగా చూసినప్పుడు ఐక్యరాజ్య సమితి చెప్తుంది, ఈ సూత్రాలు చెప్పడానికే ఉంది. పెళ్లిలో అయ్యగారు కూర్చున్నట్టుగా 3 పెళ్ళాల కాపురంతో అయ్యగారికి సంబంధం ఉండదు, దండలేసిపోతాడు తాలిబొట్టు కట్టించి. అట్లా సొంతంగా ఐక్యరాజ్య సమితి ఏదైతుందో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పేరుతోనే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని పండుకోవడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. అభివృద్ధి, పేదరిక నిర్మూలన అంటారు. బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి ఐక్యరాజ్య సమితి ఇలా యుద్ధాలు జరుగుతూ ఉంటే, అది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కానివ్వండి, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కానివ్వండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానివ్వండి, ఇంకా వివిధ దేశాలకు సంబంధించి అది నాక్ కానీ, పెగ్ కానీ, లేకపోతే G4 కానీ, G5 కానీ, G8 దేశాలు కానీ, G9 దేశాలు కానీ, G20 దేశాలు కానీ, ఇంకా నాటో కూటమిలు కానీ, ఈ విధ ఐక్యరాజ్య సమితి కానీ, ఈ అనేక ఒపెక్ కూటమి అంటే ఆయిల్, గల్ఫ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలకు సంబంధించిన కూటములు అని చెప్పేసి అనేక దేశాలు ఇలా కూటములుగా ఏర్పడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కూటములుగా ఏర్పడేటువంటి దేశాలు యుద్ధాలు వచ్చినప్పుడు పేదరికం లేని, అవిద్య లేని, నిరక్షరాస్యత లేనటువంటి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుందాం అనుకున్నప్పుడు, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఓన్లీ చైనా, నాట్ ఓన్లీ పాకిస్తాన్, నాట్ ఓన్లీ శ్రీలంక, నాట్ ఓన్లీ వాళ్ళలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి అంశాలు మనం తీసుకున్నప్పుడు పేదరిక నిర్మూలనా చర్యలు చేపట్టాలి, అవి అమలు చేయాలని అనుకున్నప్పుడు, మరి యుద్ధాలు చేసినప్పుడు యుద్ధాలు శ్మశాన వాటికలు నిర్మిస్తాయా, సంపదను సృష్టిస్తాయా అనేది దేశాలను పాలించే అధినేతలు, అధినాయకులు, పాలక వర్గాలు ఇలా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సామ్రాజ్యవాద పిపాస ఏదైతే ఉందో, వలస సామ్రాజ్యవాదం, ఆధునిక సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థలు, శక్తులు, వ్యక్తులు ఇలా ప్రపంచాన్ని తమ కనుసనలో నడిపే ప్రయత్నం చేస్తాను. వీళ్ళంతా కూడా పెట్టుబడిదారులు, మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా ప్రజలు అన్నం గిన్నె తెల్లారుజాము 4 5 లేచి క్యారేజ్ బాక్సులు కట్టుకొని
అడ్డా మీద కూలీలుగా కూర్చోవడానికి అక్కడ ఎవరు పనిస్తే మాకు పని బాబు, మాకు పని బాబు, దొర దొర బాబు పని అనేటువంటి ఒక వ్యవస్థని తయారు చేస్తేనే తప్పితే ప్రజలు స్వయం సమృద్ధిగా కొంచెం ఒక నెల రోజులు పనికి పోకపోతే, ఒక 6 నెలలు ఒకవేళ హెల్త్ పరంగా సిక్ అయితే, ఇతర పనుల రీత్యా సిక్ అయితే, ఇతర యాక్టివిటీస్ ద్వారా సిక్ అయితే మళ్ళీ వడ్డీలుగా తీసుకొచ్చి ఆ వడ్డీలతోని తిని బతికి మళ్ళీ అప్పులు తీర్చుకోవడానికి సంవత్సరాల తరబడి సరిపోతుంది తప్పితే మరొకటి కాదు. ఇది కరోనా టైంలో చేసినటువంటి అప్పులు ఒక 2 ఏళ్ళు ఇంట్లో కూర్చొని తినాల్సి వస్తే దాదాపుగా ఒక 5-6 ఏళ్ల పాటు అప్పులు తీర్చడానికే కార్యక్రమాలు సరిపోయినాయి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ దేశాలకు సంబంధించి ప్రపంచాన్ని 3 భాగాలు చేద్దాం. అభివృద్ధి చెందిన దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలు అని అన్నప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూరు, జపాను, చైనా అని చెప్తా ఉన్నారు. ఓకే. దాని తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలు భారతదేశము, పాకిస్తాను, శ్రీలంక ఇలాంటివి అనుకుందాం. ఇక అభివృద్ధి వెనకబడిన దేశాలకు సంబంధించి వచ్చినప్పుడు, లేకపోతే పేద దేశాలకు సంబంధించి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా లాటిన్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని దేశాలకు సంబంధించి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఈ ఈ వివిధ పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశాలకు సంబంధించి ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇలా వాళ్ళు ఏ దశలో ఉన్నారు, ఏ రేంజ్లో ఉన్నారు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారని మనం చూసుకోవాలి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో 3300 క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటే ఇలా ధనికులుగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2900 క్యాలరీస్ పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళు యాక్టివ్గా పేదరిక గీత దాటినట్టుగా లెక్కలు చెప్తూ ఉన్నారు. భారతదేశాన్ని చూసుకుంటే మా దేశం ఆర్థిక వ్యవస్థల్లో ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. మరి దాన్ని తీసుకున్నప్పుడు ఇలా మా దేశంలో 146 కోట్ల జనాభా, సరే 150 కోట్ల జనాభా ఉందనుకుందాం. ఈ 150 కోట్ల జనాభాలో 70 కోట్ల జనాభా ఇలా రేషన్ కార్డుల ద్వారా రేషన్ తీసుకుంటున్నాయి. వీళ్ళంతా BMW కార్లు, అంబాసిడర్ కార్లు, కాలిస్ కార్లు, ₹1 కార్లు, 4 కోట్ల కార్లు. ఈ కార్లతోనే కొన్ని కార్లు నేను ఈ మధ్యకాలంలో ఫ్రెండ్తో కలిసి కార్ల షోరూమ్కి వెళ్ళినప్పుడు ఆ కారు ఇక్కడ మా ఖమ్మంలో, హైదరాబాద్లో కూడా ఉండరట, విజయవాడలో ఉంటారట, బెంగళూరులో ఉంటారట, చెన్నైలో ఉంటారంట, ముంబైలో ఉంటారట. వాళ్ళు ఇక్కడికి వచ్చి రిపేర్ చేసిపోవటం తప్ప అట్లాంటి కార్లు ఉన్నాయండి. మరి ఈ దేశంలో సంపద సృష్టి జరుగుతూ ఉంది. నేను రేషన్ కార్డుల అంశం మాట్లాడుతూ ఉన్నాను. అట్లాంటి BMW కార్లు, ₹1 కార్లు, స్కోడో కార్లు వేసుకొని రేషన్ షాపుల ముందు పార్కింగ్ చేసి రేషన్ బియ్యం తీసుకుంటున్నారా అని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. సో అందుకోసం పాలక వర్గాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అలా ఏమని చెప్తా ఉన్నాయి? 80 కోట్ల రేషన్ కార్డులని 100 కోట్ల రేషన్ కార్డులు ఇస్తామని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు. అంటే పేదరికం పెరుగుతుందని చెప్పేసి ఇలా మీరే చెప్తా ఉన్నారు. ఒకవైపు దేశంలో ధనికులు మరింత ధనికులవుతూ ఉన్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు. ధనికులు మరింత ధనికులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు. ఈ దేశానికి సంబంధించి ఈ దేశంలో రోజుకి ₹1 ఆదాయం కలిగినటువంటి పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు ఉన్నాయి. ఇంకొక వైపు రోజువారీ అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలనండి, వ్యవసాయ కార్మికులనండి. సంవత్సరానికి 12 నెలలు పని ఉండదు. ఉన్నటువంటి నెలల్లో కూడా నెలకు 20 రోజులు, 10 రోజులు పని ఉంటుంది. వాళ్ళు రోజుకు ఒక 200, 300 సంపాదించేటువంటి ఒకవైపు ఉన్నది. అంటే ఒక అగ్రిగేట్ చేసుకున్నప్పుడు 200 కూడా పడదు. సో గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతోనే మీరే పని లేదని చెప్పేసి VBG రామ్జీ అని పేరు పెట్టారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని. సరే మీ రాజకీయాలు మీరు పెట్టుకోండి, స్కీమ్ అయితే ఉంది కదా. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ప్రజల్ని వలసలు పోయేవాళ్ళు ఉపాధి హామీ పథకం లేనప్పుడు. సో ఇంకా ఇంతగా విడ్డూరంగా కేరళలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు ఉన్నాయి. కేరళలోనంట లెఫ్ట్ పార్టీల గవర్నమెంట్ పట్టణాల్లో కూడా కరువు పనులు చేపిస్తున్నారట. విడ్డూరం, విచిత్రం ఒకటి, అంతకంటే ఇంకొకటి లేదు. పట్టణ పేదరిక నిర్మూలనకు సంబంధించి రకరకాల ఇన్నోవేషన్స్ ఉన్నాయి. కూటి కోసం కోటి విద్యలు అంటే కోటి రకాలకు పైగా వృత్తులు ఉన్నాయి. వాళ్ళని ఆయా రంగాల్లోకి ట్రైనింగ్ ఇచ్చి పంపించే పేదరిక నిర్మూలన చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే ఇలా ప్రశ్నార్థకంగా ఉన్నది. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ప్రజలకు సంబంధించి ఇవాళ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో మనం చూసినప్పుడు గతంలో మన్మోహన్ సింగ్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవాళ $1 విలువ ₹73, ₹74 ఉంది. ఇలా 2026 సంవత్సరానికి వచ్చినప్పుడు ఇలా $1 విలువ $93 నుంచి $94 వచ్చాం. మరి వీళ్ళు బడ్జెట్లు పెడతా ఉన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో, 29 రాష్ట్రాల్లో, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అక్క పెడతా ఉన్నారు బడ్జెట్. మేము గతం కంటే ఎన్ని వేల కోట్లు పెంచినాం అంటున్నారు. ఎన్ని వేల కోట్లు పెంచినాం అనేది ధరల సూచి ఉంటుంది, పారామీటర్స్ తీసుకుంటారు. నాకు ఐడియా ఉన్నది, ఆర్థిక శాస్త్రం ఐడియా ఉన్నది, డబ్బుల ఐడియా ఉన్నది, బడ్జెట్ ఐడియా ఉన్నది, అన్ని ఐడియా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా,
డాలరు రూ. 74 ఉన్నది 93, రూ. 94కి పెరిగినప్పుడు వీళ్ళు 5,000 కోట్ల కాడ ఇంకొక దాన్ని పోయిన సంవత్సరం 5,000 కోట్లు బడ్జెట్ అలాట్మెంట్ చేశారనుకుందాం ఒక సెక్టార్కి. ఇప్పుడు దాన్ని 7,000 కోట్లు 8,000 కోట్లు పెంచితే అది ఏమన్నా పెరిగిన ధరల ప్రకారం మనం చూసినప్పుడు సరే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది ఎట్లా పేదరిక నిర్మూలనకి ఇది ఎట్లా జరుగుతుంది? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఖర్చు కావు, లేకపోతే బీసీ సప్లాను అంటారు. బీసీ జనాభా 100కి 52 నుంచి 65 పైగా జనాభా ఉన్నది. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నది. మరి బీసీ బడ్జెట్లు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఎన్నికలకి హామీలు ఇచ్చినటువంటి హామీల పథకాల్లోకి నెట్టేస్తూ ఉంటారు. అవి వేరు ఈ వేరు కదా మీరు పెట్టేటువంటి కార్యక్రమాలు. ఇవి మంత్రులు ముఖ్యంగా అవినీతి ఎక్కువ కావటం వల్ల పేదరిక నిర్మూలన జరగట్ల. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాల వల్ల ఇట్లాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతా ఉన్నారు ప్రజలంతా. నీకు ముఖ్యంగా నేను ఏం చెప్తా ఉన్నాను సరే కామన్గా చెప్పేదైనప్పటికీ కూడా అవినీతి ఉందని చెప్పడం కోసం మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ దేశ మాజీ ప్రధాని కీర్తిశేషులు రాహుల్ గాంధీ గారి తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ, నేను ఢిల్లీ నుంచి ఒక 100 రూపాయలు ఖమ్మం పక్కన గ్రామ పంచాయతీకి పంపించాను అక్కడ లబ్ధిదారుడికి. అక్కడికి వెళ్ళే వరకు 21 రూపాయలే చేరుతుందన్నాడు. అది నేనన్నది మాట కాదు, సాక్షాత్తు భారత మాజీ ప్రధాని అన్నమాట. అంటే ఎంత సత్యమో మీరు అర్థం చేసుకోండి. మరి ఢిల్లీ నుంచి ఖమ్మానికి, ఖమ్మం నుంచి ఖమ్మం పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి వెళ్ళడానికి ఒక లబ్ధిదారుడు అంటే అతను అర్హుడై ఉంటాడు, పావర్టీ లెవెల్స్లో ఉంటాడు, పేదరికంలో ఉంటాడు, పని చేసుకోవడానికి సంబంధించి ఏదో ఉపాధిలోనో ఇంకొకటి అయి ఉంటుంది. మరి 100 రూపాయలు పంపిస్తే 21 రూపాయలు అంటే నేను 100 రూపాయలు ఎవరు పంపించరు, ఏదైనా లోన్స్ వచ్చినప్పుడు 50,000, 1,00,000, 5,00,000, 10,00,000 పంపిస్తూ ఉంటారు. సో అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు ఏదైతే ఉన్నదో మధ్య దళారీలు మధ్యలో పందికొక్కుల్లాగా ఎలకల్లాగా దొబ్బుకు తింటున్నారు తప్పితే ఇవి లబ్ధిదారులకు అందట్లేదు. అందుకోసం ఈ దేశంలో పేదరికం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో రేషన్ కార్డులకు సంబంధించి ఇదే కార్యక్రమం రిపీట్ అవుతూ ఉంది. గ్రామీణ పేదరికం, పట్టణ పేదరికానికి సంబంధించి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులతో పాటు ముఖ్యంగా ఈ దేశంలో ఉత్పత్తి రంగంలో పనిచేశారు. అది పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో. సంఘటిత రంగంలో వాళ్ళకి పెన్షన్ ఉంది, లేకపోతే వాళ్ళు నెలవారీ జీతాలు వస్తూ ఉన్నాయి, మంచి గ్రేడ్ ఉన్నది. ఈవెన్ క్లర్క్ దగ్గర నుంచి ఆర్మీ, మిలిటరీ, కలెక్టర్ దాకా ఆ పెన్షన్ సదుపాయం ఉంది. ఒక ఇన్సూరెన్సో, ఒక చిట్ ఫండ్సో, ఒక గిరిగిరో ఏదో కట్టుకుంటాడు, ఆ డబ్బులు వస్తాయి. పోస్ట్ ఆఫీస్ ఏదో కట్టుకుంటాడు, ఆ డబ్బులు వస్తాయి. వృద్ధాప్యంలో ఆ అమౌంట్ అతనికి పనికి వస్తూ ఉంటుంది మీరు ఇచ్చిన అయిపోయినా. మేమంటున్నాం ఇప్పుడు ఇచ్చే 2,000 తెలంగాణ రాష్ట్రంలో 4 గీరు కూడా సరిపోవట్ల వృద్ధులకి. మళ్ళీ ఇది ఒక లెక్క. మొగుడికి ఇస్తే పెళ్ళానికి ఇద్దరికి బీపీ షుగర్లు ఉంటాయి. ఇద్దరికి కలిపితే 6,000-7,000, 4,000 నుంచి 6,000-7,000 మందులు అవుతున్నాయి. ఇతర రోగాలు, అనారోగ్యాలు పాలవుతుంటారు. సో 2,000 ఇచ్చి ఇద్దరికి భార్యాభర్తలకు అదే కార్యక్రమం. సో వీటితో వీళ్ళు ప్రజల్ని ఎట్లా బాగు చేస్తారు? ఇంకోవైపు ఈ దేశంలో పెరలన్నోళ్ళకి పేటలేశారని మా గ్రామీణ ప్రాంతాల్లో ఒక భాష ఉంటుంది. అంటే ఎవరు బలవంతులైతే, ఎవరు పెట్టుబడిదారులు అయితే, ఎవరు క్యాపిటలిస్టులు అయితే వాళ్ళకి సంబంధించి ఇలా రెడ్ కార్పెట్లు వేసి 100,000 ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ల పేరుతోని, సెజ్ల పేరుతోని, పారిశ్రామిక మండళ్ళ పేరుతోని ఇలా 10 ఎకరాలు, 100 ఎకరాలు ల్యాండ్స్ ఇస్తూ ఉన్నారు. పేదలకు వచ్చేసరికి 58 జీవో ఉన్నది. దాని ప్రకారం 100 గజాలు ఫ్రీగా ఇవ్వచ్చు వాళ్ళ ఆక్యుపేషన్ చేసుకున్నటువంటి ప్రభుత్వ భూముల్ని. 59 జీవో ఉంది, 200 గజాల వరకు ఆక్యుపేషన్ చేసుకుంటే ఇవ్వచ్చు. ఎవరైనా పోరంబోకు, అసైండ్, బంచరాయి భూములు ఏదైనా ఉంటే వాళ్ళు ఆక్యుపేషన్ చేసుకుంటే ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకి పట్టేదారి పాస్ పుస్తకాలు ఇవ్వచ్చు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసీలు ఆక్రమించుకున్న భూమి మీద పారిస్ట్ వాళ్ళకి కన్నుబడుతుంది. నేనేమంటున్నానంటే ఈ దేశంలో పట్టణాలకు ఒక న్యాయం, ధనిక వర్గాలు ఉన్న ప్రాంతాలకు ఒక న్యాయం, పేదలు గ్రామీణ ప్రాంతాలకు ఉన్న ఒక న్యాయం ఇక్కడ కనపడతా ఉంది. ఇలా మీరు హైదరాబాద్ సిటీని తీసుకోండి, ముంబై సిటీని తీసుకోండి, ఢిల్లీ సిటీని తీసుకోండి, బెంగళూరు సిటీని తీసుకోండి, చెన్నై సిటీని తీసుకోండి. ఇట్లా అనేక రకాల దేశాల రాజధానులని, పెద్ద సిటీలను తీసుకున్నప్పుడు అక్కడ చెట్ల పెంపకం ఉండదు. ఫారెస్ట్ 100కి 33 ఎకరాలు పెంచాలనేది ఉండదు. అసలు పర్యావరణం కాలుష్యం నిర్మితమై అది సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల దాకా పరిసర ప్రాంతాలు స్ప్రెడ్ చేసి నాశనం చేస్తున్న పరిస్థితి మనం ఇలా చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ ఫారెస్ట్ పెంచాలి, ల్యాండ్స్ పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి ఉండవు. మళ్ళీ మీరు ఏజెన్సీ ప్రాంతానికి వస్తే, గ్రామీణ ప్రాంతాలకు వస్తే అక్కడ ఫారెస్ట్ 100కి 33 ఎకరాలు ఉండాలి. ఉండకపోతే మీ ఫారెస్ట్ వాళ్ళు, రాష్ట్ర అటవీ శాఖ మంత్రులు, కేంద్ర ప్రభుత్వం, పోలీసు బలగాలు అందరూ పోయి వాళ్ళ మీద దాడులు చేస్తారు. సో ఇది ఒక న్యాయం, బలవంతుడికి ఒక న్యాయం, ఆటవిక న్యాయం తప్పితే ఇది మరొకటి కాదు. ఇది మా దేశానికి సంబంధించిన అంశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి కూడా
ఇలా వాళ్ళకి తిండి బట్ట ఉంటే ఉండొచ్చు. ఇలా వాతావరణ కాలుష్యాన్ని చేస్తూ ఉన్నాయి. మనం అన్ని సంవత్సరాలది ఒక లెక్క, ఈ 1000 సంవత్సరాలు ఒక లెక్క ఉంది. మన తరాలు భూమి డార్విన్ సిద్ధాంతం ప్రకారం చూసినా, మహాభారతం ప్రకారం, హిందూ మత గ్రంథాల ప్రకారం చూసినా, ముస్లిం మత గ్రంథాల ప్రకారం చూసినా, క్రిస్టియన్ బైబిల్ లాంటి మత గ్రంథాల ప్రకారం చూసినా, మనుషులకు సంబంధించి చాలా లక్షల కోట్ల సంవత్సరాల మానవ జీవి ఆవిర్భవించింది. సరే, డార్విన్ సిద్ధాంతం, నాస్తికులు చెప్పే డార్విన్ సిద్ధాంతం, సైన్స్ చెప్పే డార్విన్ సిద్ధాంతం ప్రకారమైన కొన్ని లక్షల కోట్ల, వాళ్ళు 30 కోట్ల సంవత్సరాలు 30 కోట్ల సంవత్సరాలు అవుతుంది, 30 కోట్లు అంతే, 30 కోట్ల సంవత్సరాలు అవుతుంది మానవ జీవి ఆవిర్భావం జరిగని చెప్పేసి. సరే, అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకున్నప్పుడు ఈ 1000 ఏళ్ళకు ఒక భాగంగా, 1000 ఏళ్ళకు ముందు ఒక భాగంగా తీసుకుందాం. మానవ జీవితం ఆవిర్భించిన దగ్గర నుంచి, రామపిత్కాసు ఆదిమ మానవుడి దగ్గర నుంచి మనుషులకు అవసరమైనటువంటి ఆయిల్, గ్యాస్ నిక్షేపాలే కాదు, ఖనిజ వనరులు, వజ్రవైడూర్యాలు, భూగర్భ వనరులన్నింటిని కూడా మనిషికి అవసరమైన మేరకు తీసుకుంటా ఉన్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. దాని తర్వాత మనిషి అంటే దేవుళ్లాగా, శివుళ్లాగా, మహాశివుళ్లాగా చిరంజీవులు అని అంటారు. చిరంజీవులు అశ్వత్థామ, ఆంజనేయుడు, ఇంకొంతమంది, మొత్తం ఒక 7 మంది ఉన్నారట. అట్లా వీళ్ళే వేల లక్షల కోట్ల సంవత్సరాలే జీవించేవాళ్ళు కాదు. ఒక 100 సంవత్సరాల లోపు. లైఫ్ స్పాన్ ఇండియాలో చూసుకుంటే 77, యావరేజ్ ఎంత చూసుకున్నా 80 కంటే ఎక్కువ లేదు వరల్డ్లో. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఈ నేపథ్యంలో వీళ్ళకి ఏం చేస్తూ ఉన్నారనేది ఇలా మనకి ప్రశ్నార్థకంగా ఉన్నది. సో వీటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ప్రజల యొక్క మౌలిక వసతుల కల్పనలో పాలక ప్రభుత్వాలు మొండి చేయి చూపిస్తున్నాయనేది చెప్పక తప్పదు. ఇవాళ నేను ఇళ్లకు సంబంధించి మా తెలంగాణ రాష్ట్రంలో అందరూ సుమారుగా 5 కోట్ల జనాభా ఉంటే 80 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళలో 65 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉన్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెప్తా ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఈ చొప్పున వీళ్ళు ఎంతకాలం ఇచ్చుకుంటూ పోవాలి ఈ 65 లక్షల మందికి? సో దాదాపుగా 50 ఏళ్ళు 100 ఏళ్ళు పట్టేలాగా పరిస్థితి మనకు కనపడుతోంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇక 1000 ఏళ్ళు బట్టే 2000 సంవత్సరాలు పట్టింది. అందుకోసం తట్టుకోలేకిచ్చేస్తున్నారు. పేదరిక నిర్మూలనకు సంబంధించి మేము షెడ్యూల్ ఇస్తూ ఉన్నాం. పాలక వర్గాలు, అధికార బ్యూరోక్రాట్స్ వీళ్ళు పేదల్ని అవినీతిమయంతో ఏదైతే ఉన్నదో అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాల వల్ల పేదలకి, నిజమైనటువంటి పేదలకి రాజీవ్ గాంధీ చెప్పినటువంటి 100 రూపాయలు పంపిస్తే 21 రూపాయి చేరుతుంది. సొంతంగా అవినీతి పేరుతోని పేదలకు అందట్లా, లబ్ధిదారులకు అందట్లా, ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు అందట్లేదు. సామాజిక న్యాయం ఒకటి ఉన్నది, దాన్ని కూడా అమలు చేయాలి. సో ఆ విధంగా పేదరిక నిర్మూలన చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మా దేశానికి సంబంధించి కాదు, ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో నమోదైన 196, 197 దేశాలు, 200 దేశాలు, లేకపోతే రిజిస్టర్ కానటువంటి ఐక్యరాజ్య సమితిలో రిజిస్టర్ కాకుండా అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు అండర్లో ఉన్నటువంటి దేశాలు 200 నుంచి 230, 250 దేశాలు, అన్ని దేశాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. 3 భాగాలు చేయొచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు, ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆఫ్రికన్ కంట్రీస్ లాగా పేద దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. సుమారుగా 900 కోట్ల జనాభాలో ఇవాళ 200 కోట్ల జనాభా కనీసం పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవట్లేదని చెప్పేసి మీ ప్రభుత్వ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి లెక్కలే చెప్తా ఉన్నాయి. గరిడేపల్లి సత్యనారాయణ లేకపోతే న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ చెప్పే లెక్కలు కాదు, నా తోటి సోషల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన లెక్కలు కాదు, సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికలు చెప్తా ఉన్నాయి. మరి వీళ్ళందరినీ పేదరికం నుంచి ఎట తీసుకొస్తారు బయటకు అనేది నేను అడుగుతా ఉన్నాను. సో అందుకోసం ఖచ్చితంగా ప్రణాళికలు తయారు చేసుకుని దాన్ని అమలు చేయాలి. తోటి ఇరుగు పొరుగు దేశాల మీద ఫైటింగ్లు, రక్షణ శాఖకు సంబంధించి శాంతి భద్రతల పేరుతోని వాటిని పెంచడం తప్పితే విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమాలు చేసి ప్రజలు సౌభాగ్యంగా జీవించే వైపు మార్గాలు వేయాల్సిన అవసరం ఉంది. ఏ దేశానికి ఆ దేశం సార్వభౌమాధికారం ఉండాల్సింది, దాంతోపాటు సాధికారిత వైపు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో ఆ విధంగా వెళ్ళాలని తెలియజేస్తా ఉన్నాను. సో మా దేశంలో అంత దరిద్రం అని కాకపోయినా మా దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఐసిడిఎస్ ఇస్తున్నారు, పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, కాలేజీ పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, స్కూల్స్ పెడుతున్నారు. ఇంత చేస్తేనే కష్టంగా ఉంది, చాలా దేశాలు అందట్లేదు. సో అందుకోసం అందరినీ అగ్రిగేట్ చేసి చూపించేటువంటి కల్చర్ ఏదైతే ఉన్నదో, ఇవాళ కల్చర్ ఉన్నది. ఒకటికి రోజుకు 1 కోటి రూపాయలు వస్తే ఒక మల్టీనేషనల్ కంపెనీకి పెట్టుబడిదారికి ఇంకోటి 200 వస్తాయి. వీళ్ళిద్దరిది అగ్రిగేట్ చేసి 50 లక్షల ఒక్కొందగా చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి తలసరి ఆదాయాలు, ఇలాంటి జాతీయ ఆదాయాలు, ఇలాంటి జీడిపిలు ఈ దేశ అభివృద్ధిని, ప్రపంచ అభివృద్ధిని తలమానికంగా చూపించరు. నిజ జీవితాల్లో, ప్రజల యొక్క నిజ జీవితాల్లో వెలుగులు నిండినట్టు కాదు, చీకట్లోనే ఉంటారు. ధనికుల ఆదాయాలు పెరిగింది ప్రపంచ ఆదాయంగా, ప్రపంచ జీడిపిగా. ధనికుల, పెట్టుబడిదారుల, క్యాపిటలిస్టుల ఆదాయం పెరిగింది దేశ అభివృద్ధిగా, దేశ జీడిపిగా, దేశ జాతీయ ఆదాయంగా, దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్గా లెక్కలు చూపించేది. ఒకవైపు విలాసవంతమైనటువంటి భవనాలు ఉంటాయి. మా తెలంగాణలో లాగా 65 లక్షల మంది ఇళ్ళు లేనట్లు ఉంటారు. తెలంగాణలో 60 లక్షలు అంటే
10 నుంచి 20 కోట్ల మందికి పైగా ఈ దేశంలో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా నేను అందుకోసమే చెప్తా ఉన్నాను. పేదరికం పోవాలంటే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సామాజిక న్యాయం అమలు జరగాలి. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రాటిక్ విధానాలు రద్దు కావాలి. మేము ఎజెండాని బీసీ సమాజంగా ముందే పెట్టాం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం మేమెంతో మాకంత వాటా, భూమి పంపిణీ, అదేవిధంగా సామాజిక న్యాయం, ఇవన్నీ చెప్తా ఉన్నాం. వీటిని అమలు చేసిన నాడు ఇన్ని వ్యాసాలకి అవకాశం ఉండదు. భారతదేశాన్ని రోల్ మోడల్గా తీసుకొని ప్రపంచ దేశాలను ఎవరు పరిపాలించాలన్నా భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసి భారతదేశంలో బీసీ, బహుజన, ఈ దేశ ఆది మూలవాసుల యొక్క జీవితాలను అధ్యయనం చేసి రాబోయే తరాలకు సంబంధించి, తరాలు గడిచినా యుగాలు గడిచినా, మనం హిందూ మతానికి సంబంధించిన రామాయణం, భగవద్గీతలు, అదేవిధంగా ముస్లిం మతానికి సంబంధించిన ఖురాన్, క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి బైబిల్, ఇతర మత గ్రంథాలని మనం తీసుకున్నప్పుడు, అది సిక్కు, బౌద్ధ, జైనకు సంబంధించిన మత గ్రంథాలని మనం తీసుకొని ఎట్లయితే చదివి ముందుకు జీవన గమనంలో ఎథిక్స్తోని జీవించే ప్రయాణం ఎట్లా చేస్తామో, అట్లనే భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి భారతదేశ బీసీల, బహుజనుల, ఉపకులాల జీవన విధానాలని అధ్యయనం చేసినాడే రాబోయే తరాల్లో ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడైనా, ఏ దేశ ప్రధానమంత్రి అయినా దీన్ని అధ్యయనం చేసి పరిపాలనకు వెళతాడనేది చెప్పక తప్పదు. ఇది భవిష్యత్తులో జరగబోతుందనేది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, నాట్ ఓన్లీ ఇండియా, నేను ఇండియాలో పుట్టాను కాబట్టి ఇండియాకి సంబంధించిన అంశాలు చేస్తూ ఉన్నాను. సో 3 విభాగాలు ఇప్పటికే చెప్పినట్టుగా అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇండియా, పేద దేశాలు, వెనుకబడిన దేశాలు అని చెప్పబడేటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకోవైపు గల్ఫ్ దేశాలు, వాళ్ళు డెవలప్ అవుతారు, యుద్ధాలు చేస్తారు, మళ్ళీ 1000 ఏళ్ళు వెనకపోతారు. యుద్ధాలు లేనటువంటి సమాజాన్ని కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓ పంది బురదలో బొర్లి మనకు ఎదురుగా వస్తుంటుంది. మనం అప్పుడే తలస్నానం చేసి వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, ఇస్త్రీ బట్టలు వేసుకొని ఉతికి ఇస్త్రీ చేసినటువంటి వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని మనం ముందుకు పోతూ ఉంటాం. ఆ దారిలో పంది వస్తూ ఉంటుంది. ఆ పంది వస్తూ ఉంటే మనం తప్పుకొని పోవటం, దానివల్ల పందికి మనం భయపడ్డట్టు కాదు. ఇవాళ దేశాలకు సంబంధించి కూడా ఇది చెప్పవచ్చు. ఎందుకంటే పంది ఇట్లా బుదితే అప్పుడు దాకా మనం ఉతికి ఇస్త్రీ చేసినటువంటి సర్ఫు, సబ్బు, మనం పోయే పని అన్నీ వేస్ట్ అవుతాయి. అందుకోసం పక్కా జరిగి వెళ్తాం. అట్లనే దేశాలకు సంబంధించి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకునే పద్ధతి చేయాలి. ఇలా 1000 ఏళ్ళ అభివృద్ధి, ఇలా ఇరాన్ యుద్ధం వల్ల ఆ దేశం మళ్ళీ మూలమట్టాలు అన్నీ కూలిపోయినాయి. ఆదిమ సమాజం లాగా తయారైంది. అది మళ్ళీ 100 ఏళ్ళు పడుతుంది అని అంటున్నారు. 100 ఏళ్ళు అంటే ఎన్ని తరాలు? 3 నుంచి 5 తరాలు మళ్ళీ పేదరికంలో జీవించాలనేది ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాను. సో యుద్ధోన్మాదం దాన్ని అరికట్టడం ద్వారా పేదరికంలోకి వెళ్ళేటువంటి సమాజాన్ని కాపాడవచ్చు. ఐక్యరాజ్య సమితి, ఇతర G4, G5 దేశాలు, G8 దేశాలు, G20 దేశాలు, ఒపెక్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు, నాటో దేశాలు, ఇంకొక దేశాలు, ఈ దేశాలన్నీ కూటములకు సంబంధించి కూటములుగా ఇవాళ ఉన్నాయి. ఎవరు ఒంటరిగా లేరు, మిత్రపక్షాల కూటములుగా ఉన్నాయి. మరి ఈ కూటములన్నీ గాడిదలు కాస్తున్నాయా? మరి ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి చేసింది, యుద్ధం చేసి మళ్ళీ 1000 ఏళ్ళు వెనక్కిపోవటానిక, 1,00,000 ఏళ్ళు వెనక్కిపోవటానిక, ఆదిమ సమాజంలోకి పోవటానిక అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మనం భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంబంధించి జరిగినప్పుడు, ఈవెంట్స్ ఏమన్నా జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని దేశాలు వాళ్ళ స్థాయిలలో డొనేషన్స్ ఇస్తూ ఉంటాయి. మరి ఎందుకు కలిసి మాట్లాడుకొని కూర్చొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు? అందుకోసం యుద్ధాలు కూడా ఈ దేశంలో ప్రపంచంలో ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబట్టడానికి కారణమవుతున్నాయి. సో యుద్ధాన్ని తవ్వి బొందబెట్టాల్సిన రోజులు వచ్చినాయి. యుద్ధాలు కాకుండా ఫ్రెండ్లీగా ఉండి భవిష్యత్తులో ఇతర గ్రహాలకి, ఉపగ్రహాలకు, అంగారకుడు, చంద్రుడికి సంబంధించే కాదు, విశ్వంలో మనం ఒక భూగోళం అనేది ఇంత విశాలమైన విశ్వంలో, ఎడారిలో ఇసుకరేణు వెట్లను, అదేవిధంగా ఇంత విశాలమైన విశ్వంలో భూమి అనేది అంటే ఒక గ్రహం, అది చాలా చిన్నది. చాలా గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు ఇంకా అనేక ఉన్నాయి. వాటి మీదకి మనిషిని పంపించే కార్యక్రమాలు, ఇన్నోవేషన్స్ మరిన్ని కనుక్కొని ముందుకెళ్లే ప్రయత్నం ఉన్నది. ఇలా తన్నుకు సస్తే రాజుల కాలంలోనే యుద్ధాలు వద్దని చెప్పేసి కోడి పందాలు పెట్టారు. సరే, ఇప్పుడు కోడి పందాల సంగతి వేరనుకోండి. ఇప్పుడు కోడి పందాలు బాగా డబ్బులు ఉన్నోడు, బెట్టింగ్ రాయలు బ్యాచ్లు పోతూ ఉన్నారు. సో వాళ్ళని వదిలేయండి. ఆ రోజుల్లో జన నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి 2 కోడి పుంజులు టైం ఇచ్చి, పెద్ద మనుషులు టైం ఇచ్చి, ఆడొక కోడి పుంజు పెంచుతాడు, ఈడొక కోడి పుంజు పెంచుతాడు, 2 నెలల తర్వాతనో, 3 నెలల తర్వాతనో, 6 నెలల తర్వాతనో పోటీ పెడతారు. ఆ 2 కోడి పుంజులు కలబడ్డప్పుడు ఏ కోడి పుంజు విత్ కత్తి, వితౌట్ కత్తి, కత్తి కట్టినాయి, కత్తి కట్టినాయి, వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫైటింగ్లో 1 గంట 2 గంటలు జరుగుతుంది. ఖచ్చితంగా కోడి పందాలు జరిగినప్పుడు ఏ కోడి అయితే ఓడిపోతుందో ఆ సంబంధించినటువంటి రాజు అక్కడి నుంచి వదిలిపెట్టుకోవాలి. గెలిచినటువంటి రాజు అట్లా పరిపాలన చేయాలి. ఇది జన నష్టాన్ని అరికట్టడం కోసం, ప్రజలు సౌభాగ్యవంతంగా జీవించడానికి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో 200 దేశాల్లో 100కు 95 నుంచి 98% డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి. మరి ఇట్లాంటి దేశాల్లో మరి ఇవాళ ఎందుకు యుద్ధం వైపు, ఆయుధ వ్యాపారం వైపు వెళ్తూ ఉన్నాయి?
సో అత్యాశ ఎక్కువైనప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. సో గత 1000 ఏళ్లకు ముందు ప్రకృతికి సంబంధించి భవిష్యత్ తరాలకు ఇచ్చారు. అవి ప్రకృతి, పర్యావరణం అన్నీ భూగర్భ వనరులతో సహా. మనమేం చేస్తున్నాం? పర్యావరణాన్ని దెబ్బతీస్తా ఉన్నాం. ప్రకృతిని చేస్తా ఉన్నాం. భూగర్భ వనరులను తవ్వి బొందలగడ్డలు చేస్తున్నాం. భవిష్యత్ తరాలు మనల్ని క్షమించుతాయా? సో ఏదో కొద్దిమంది ఒక 5,000 మంది పెట్టుబడిదారులకి, బహుళజాతి సంస్థలకి, భారతదేశంలో ఒక 500 మంది పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు బాగుండటమే ఈ దేశం బాగుండటమా? కాదు కదా! ప్రపంచంలో ఉన్న 900, 1000 కోట్ల మంది ప్రజలకి, భారతదేశంలో ఉన్నటువంటి 146, 150 కోట్ల జనాభాకి సంబంధించిన అంశం ఈ అంశాలు, భూగోళానికి సంబంధించింది. సో కొద్దిమంది తెలివెక్కున్నోళ్ళు కొద్దిగా ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతారు. సో అయినా కూడా వీళ్ళని సమతుల్యం చేసి ముందుకు నడిపించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఆయా ప్రభుత్వాల, ఆయా దేశాల నేతలు ఏదైతే ఉన్నారో, ఇవాళ యుద్ధోన్మాదంతోని, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించడం, ఈ మానవాళిని గందరగోళంలోకి నెట్టేయటం, పేదరికంలో నెట్టేయటం, వెనకబడితనంలోకి నెట్టేయటం ఇంకోటి తప్ప కాదు. సో ఇవి ఏమంతా రాబోయే తరాలు క్షమించవనే భావిస్తా ఉన్నాం. ఎప్పుడో పురాణాల్లో జరిగినటువంటి రాముడి పరిపాలన, కృష్ణుడి పరిపాలన, పాండవుల పరిపాలన, కౌరవుల పరిపాలన అని చర్చించుకుంటూ ఉంటాం. రావణాసురుడి పరిపాలన అని. మన చరిత్ర చదివినప్పుడు ఇండియన్ హిస్టరీ కానీ, వరల్డ్ హిస్టరీ కానీ చదవండి మీరు అవకాశం ఉంటే. ఇవన్నీ మనకు తెలుస్తాయి. సో అందుకోసం పేదరికం అనేది బహుముఖమైంది. దాన్ని రావణాసురుడు తలకాయలాగా రాముడు కొట్టినట్టుగా ఏదైతే ఉందో ఒకవైపు ప్రభుత్వం, ఇంకొక ఎన్జిఓలు, నెహ్రూ యువజన సంఘాలు, అదేవిధంగా సోషల్ వర్కర్స్ ఆ నిర్మూలన కోసం రూపకల్పన చేయాలి. ఇందులో ఎన్జిఓలను ముందు పెట్టుకొని నవనిర్మాణానికి బాటలు వేయాలి. పొలిటికల్ లీడర్స్ మీద నాకు పెద్దగా నమ్మకం అనిపించట్లా. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ పెద్దలారా, మిత్రులారా.